హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా అండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ శనగలను అనేవి ఒక 8 గంటలు నానబెట్టుకోవాలండి, వాష్ చేసుకొని. ఇప్పుడు ఈ శనగలు కుక్కర్లోని వాటర్తో సహా వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. ఈ శనగలు మునిగినంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒకటి నల్ల యాలక, 3 లవంగాలు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. సోడా వేసుకోవడం వల్ల శనగలు లోపల దాకా బాగా ఉడుకుతాయి. మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు విజిల్ వచ్చేలాగా మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం, 6-7 వెల్లుల్లిని వేసుకోవాలండి. మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోని 2 బాగా పండిన టమాటాలు, జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ ఒక 20 నిమిషాల ముందు నానబెట్టిన వేసుకోవాలండి. అలా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనకు విజిల్ వచ్చాయండి. కుక్కర్ మూత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. శనగలన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు డ్రై మసాలా అంతా తీసేద్దాం పక్కకు తీసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఈ 2 వేడెక్కినాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయింది కదండి, బాగా వేగింది. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ డ్రై ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది మ్యాంగో పౌడర్. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మసాలా మాడిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మసాలా నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు టమాటో కాజు పేస్ట్ ఉంది కదండి, వేసుకోవాలి. టమాటో పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ఈ టమాటా పేస్ట్ నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అయింది కదండి. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న చోలేలు వేసుకోవాలండి. శనగలు వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులోనే చూడండి, ఈ శనగలు అనేవి ఇంత వెన్నెల మృదువుగా ఉడకాలి. ఉడికితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వాటర్తో సహా వేసుకొని బాగా కడుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే గ్రేవీ చిక్కబడినంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతిని వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద తడకా ప్యాన్ పెట్టుకోవాలండి, పెట్టుకోవాలి ఇప్పుడు కూరకి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చినండి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ అండి ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసుకెళ్ళి కర్రీలో యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీ అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతేనండి, కూర అయిపోయింది. చోలే మసాలా. ఈ కర్రీ అనేది రోటీస్లోకి, పూరీలోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ఈ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.